వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా అందమైన అడవి. ఆ అడవి చాలా జంతువులతో కలకలలాడుతూ ఉండేది. ఆ అడవిలో క్రూర మృగాలైన పులి, ఎలుగుబంట్లు, సింహాలు, చాలా జంతువులు జీవిస్తూ ఉండేవి. వాటితో పాటు కుందేళ్లు, నక్కలు, పక్షులు కూడా ఉండేవి. అవన్నీ ఆ అడవిలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవి. ఇవన్నీ కలిసి ఉన్నా పులి మాత్రం ఎప్పుడూ వీటితో కలిసేది కాదు. ఎప్పుడూ స్వార్థంగా దాని ఆహారం కోసం మాత్రమే వెతుకుతూ ఉండేది. అందుకే మిగిలిన జంతువులు ఎప్పుడూ దానిని నమ్మేవి కాదు. అవి కూడా వాటి పనులు అవి చూసుకుంటూ ఉండేవి. అమ్మో, ఈ పులి ఇటువైపుకు వస్తుంది. ఏ జంతువుని మోసం చేసి ఈరోజు తినేస్తుందో ఏమో. మనం వెళ్ళి దాక్కుందాం. అది చూస్తే మన ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. అవును, పద పద, ఆ చెట్టు వెనకాలకెళ్ళి దాక్కుందాం అని పారిపోయి పులికి కనపడకుండా దాక్కుంటూ ఉంటాయి. ఏంటి, ఈరోజు అడవంతా తిరిగినా ఒక్క జంతువు కూడా కనపడడం లేదేంటి? నాకు బాగా ఆకలిగా ఉంది. ఎలా? ఏ జీవి కనిపించినా తినేయాలి అని అడవిలో వెతకడం మొదలుపెట్టింది. పులి అదృష్టం బాగుండి ఒక జింక దాని కంటపడింది. అప్ప, జింక! దీనిని ఎలాగైనా తినేయాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆలస్యం చేయకుండా దీనిని తినేయడం మంచిది అని అనుకుని దానిని వేటాడి తినేసింది. అయితే తొందరలో తింటూ ఉండగా జింక ఎముక ఒకటి పులి దవడలో ఇరుక్కుపోయింది. ఇక పులికి రోజులు గడుస్తున్నా కొద్దీ దవడ వాచిపోయి అనారోగ్యానికి గురైంది. నోరు నొప్పిగా ఉండడంతో ఏమీ తినలేకపోయింది. కనీసం నీరు తాగైనా కడుపు నింపుకోవాలి అనుకుంది. మిగతా జంతువులు పులికి తగిన శాస్తి జరిగింది అని సంతోషపడ్డాయి. అప్పుడు చెరువు వద్దకి చేపలు తినడానికి వచ్చింది ఒక కొంగ. అది పులి దురవస్థను చూసింది. పులి దగ్గరకు వెళ్లి దానిని పలకరించింది. పులి బావా, నువ్వు బాగానే ఉన్నావా? నీరెందుకు తాగలేకపోతున్నావు? నిన్ను చూస్తుంటే నీ ఆరోగ్యం బాలేనట్టుంది. ఏమైందో నాకు చెప్పు, నేనేమైనా సహాయం చేయగలనో చేస్తాను అని అంటుంది. దాని మాటలు విని పులి, కొన్ని రోజుల క్రితం నాకు నోట్లో ఒక ఎముక ఇరుక్కుపోయింది. నీవెలాగైనా నాకు సహాయం చేస్తావా? ఆ ఎముక బయటకు తీసేయి. నేను నొప్పిని భరించలేకపోతున్నా అని చెప్పింది. పులి మాటలు విని కొంగ బాధపడి దానికి ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. కొంగ ముక్కుతో పులి దవడలో ఇరుక్కుపోయిన ఎముకను బయటకు తీసింది. దాంతో పులి బాధ ఉపశమించి ఇక పులికి క్రమంగా నొప్పి తగ్గిపోయి కోలుకుంది. ఇక తనకు సహాయం చేసిన కొంగతో స్నేహం చేయడం మొదలుపెట్టింది పులి. ఇక వారిద్దరి స్నేహం సరదాగా కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరోజు అడవిలోని మిగిలిన జంతువులు పులి గురించి ఎంత చెప్పినా కొంగ మాత్రం ఆ మాటలు నమ్మడం లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పులిని నమ్మి దాంతో స్నేహం చేయడం అనేది నీకు మంచిది కాదు. ఆ పులి అవసరానికి తగ్గట్టు తిరుగుతూ ఉంటుంది. నువ్వు దాంతో స్నేహం మానేయడం మంచిది అని చెప్తాయి. అలా జంతువులు ఎంత చెప్పినా కొంగ పులితో స్నేహం మానలేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించింది. ఇక కొన్ని రోజులు కాలం గడిచిపోయింది. ఒకరోజు పులికి అడవంతా వెతికినా ఆహారం లభించలేదు. అది చాలా ఆకలితో ఉంది. పులికి కొంగని తినేయాలని బుద్ధి పుట్టింది. పులి ఇక ఒక కథను మొదలుపెట్టింది. తనకు నోట్లో మళ్ళీ ఏదో ఒక ఎముక ఇరుక్కుపోయింది అని కొంగకి అబద్ధం చెప్పాలి అని నిర్ణయించుకుంది. పులి బాధ నటిస్తూ కొంగతో, నాకు నోరు మళ్ళీ నొప్పిగా ఉంది. ఈసారి పెద్ద ఎముక నా గొంతులో ఇరుక్కుపోయింది. నువ్వెలాగైనా నా నోటి లోపలికి చూసి బయటకి ఆ ఎముకను తీసేయి అని అంటుంది. అది విని కొంగకు సందేహం వచ్చింది. ఈసారి పులి మాటలు నమ్మలేదు. పులి తెలివిగా నోరు తెరిచిపెట్టింది. ఇక కొంగ లోపలికి చూడగానే దానిని తినేద్దాం అనుకుంటుంది. అది తెలుసుకున్న కొంగ పక్కనే ఉన్న ఎముకను తీసి పులి గొంతుకకు అడ్డంగా వేసింది. గొంతుకకు అడ్డుపడ్డ ఎముకను బయటకు తీసుకోలేక పులి మరణించింది. ఆపదలో ఉన్న కొంగ సమయస్ఫూర్తితో వ్యవహరించి పులి నుంచి తన ప్రాణాలు కాపాడుకుంది. ఉపకారికి అపకారం చేయరాదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.